అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ జూలై 20 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సేల్లో చూసుకుంటే మాత్రం అన్ని కూడా నాకు అవుట్డేటెడ్ మొబైల్సే, అంటే పాత ఫోన్సే కనిపించాయి. సో అన్ని కూడా పాత ఫోన్స్ పైన బీభత్సమైన ఆఫర్లు అయితే ఇచ్చారు, కానీ రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ పైన మాత్రం సో అంత మంచి ఆఫర్స్ అయితే నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఒకవేళ మీరు తక్కువ ప్రైస్లో ఫోన్స్ వచ్చాయి కదా అని చెప్పి ఖచ్చితంగా కొనుక్కుంటే మాత్రం లైక్ అప్డేట్ విషయంలో కానీ లేదంటే ఇతర ఆస్పెక్ట్స్లో కానీ ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తక్కువ ప్రైస్లో వచ్చాయి కదా అని చెప్పి కొని తప్పు చేయొద్దు. సో ఈ వీడియోలో నేను మీకు 10,000 నుంచి 30,000 వరకు నాకు అనిపించిన బెస్ట్ మొబైల్స్, ఇవన్నీ కూడా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్ అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఇవి ఈ ప్రైమ్ డే సేల్లో ఒక బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. సో ఫోన్ లింక్స్ అన్ని కూడా బిలో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఆ ఫోన్స్ గురించి వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 10,000 నుంచి 15,000 వరకు బడ్జెట్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు IQ G9X అని చెప్పి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ గురించి ఆల్రెడీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. ఇది మీకు బేస్ వేరియంట్ 4GB RAM 128GB జస్ట్ మీకు 12,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది. సో 12,000 రూపాయల ప్రైస్లో మాత్రం ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 44 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 చిప్సెట్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది అండ్ మీకు 120Hz రిఫ్రెష్ డిస్ప్లేది అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే 12,000 రూపీస్ ప్రైస్లో మాత్రం ఒక పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ Redmi 13 5G అని చెప్పి ఇది కూడా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. ఇది ఆల్మోస్ట్ 13,000 రూపీస్ ప్రైస్లో బేస్ వేరియంట్ 6GB RAM 128GB వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే, ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ టాప్ డిస్ప్లేది అండ్ స్నాప్డ్రాగన్ 4th Gen 2 చిప్సెట్ వస్తుంది. సో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ 5050 mAh బ్యాటరీ అండ్ 33 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 13,000 రూపాయల ప్రైస్లో మాత్రం ఒక పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్. ఎవరైతే డే టు డే యూజ్ చేస్తాం అనుకుంటారో సో గుర్తుపెట్టుకోండి, గేమింగ్స్కి అయితే రెండు ఫోన్స్ కూడా పనికిరావు. సో రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం మంచి ఫోన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 15,000 to 20,000 రూపీస్ ప్రైస్కి వెళ్తే మాత్రం ఇక్కడ మీకు ఆల్మోస్ట్ రెండు ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకటి Samsung M35 5G అని చెప్పి బేస్ వేరియంట్ 6GB RAM 128GB 17,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఆ ప్రైస్లో చూసుకుంటే ఇందులో మీకు 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది, 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ అండ్ 25 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో అండ్ మీకు ఆల్మోస్ట్ Exynos 1380 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో అంత పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ అయితే కాదు, బట్ 17,000 రూపీస్ ప్రైస్లో అంటే 20,000 లోపు ఒక మంచి శాంసంగ్ ఫోనే కావాలి అని చాలా మంది అయితే అనుకుంటారు కదా. సో వాళ్ళకి మాత్రం ఈ M35 అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ OnePlus బ్రాండ్ నుంచి OnePlus Nord CE4 Lite అని చెప్పి ఇది కూడా రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. సో బేస్ వేరియంట్ 18,000 అండ్ 17,000 రూపీస్ ప్రైస్లో అయితే ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. సో ఆ ప్రైస్లో మాత్రం 20,000 బడ్జెట్లో ఇది ఒక్క ఫోనే నాకు బెటర్ ఆప్షన్ లాగా కనిపించింది. ఇందులో చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. సో 8GB RAM అండ్ 128GB బేస్ వేరియంటే మీకు 17,000 రూపీస్ ప్రైస్లో మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 5500 mAh బ్యాటరీ, 80 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. 20,000 బడ్జెట్లో 80 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో ఉన్న ఒకే ఒక్క ఫోన్ ఈ OnePlus Nord CE4 Lite. ఖచ్చితంగా ఇది మీకు సో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ 20,000 to 25,000 బడ్జెట్కి వెళ్తే ఇక్కడ మీకు రెండు ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, Poco X6 Pro అండ్ Moto Edge 50 Fusion. ఈ రెండు కాకుండా మీరు ఏ ఫోన్స్ని కొన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రైస్లో మీరు మోసపోయినట్లే. అఫ్కోర్స్ మీకు Poco X6 Pro చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB RAM అండ్ 256GB సో 22,000 ప్రైస్లో వస్తుంది. ఆ ప్రైస్లో చూసుకుంటే Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది అండ్ మీకు LPDDR5X RAM సపోర్ట్ అండ్ UFS 4.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ ప్రైస్ బ్రాకెట్లో ఎంత పవర్ఫుల్ ఫోన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. అఫ్కోర్స్ దీంతో పాటు ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అండ్ 67 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ ఉంటుంది, 64+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అండ్ 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే కూడా చాలా పర్ఫార్మెన్స్ డిస్ప్లే అని చెప్పొచ్చు, ఒక ఫ్లాగ్షిప్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ Moto Edge 50 Fusion ఇది కూడా మీకు బేస్ వేరియంట్ 8GB RAM 128GB 23,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఆ ప్రైస్లో చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం 50+13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సోనీ కెమెరాస్ వస్తున్నాయి, ఖచ్చితంగా మీకు పవర్ఫుల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ స్నాప్డ్రాగన్ 7th Gen 2 చిప్సెట్ ఉంటుంది, ఒక మంచి గేమింగ్ ఫోన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ అండ్ 67 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం Moto Edge 50 Fusion అండ్ Poco X6 Pro 25,000 బడ్జెట్లో పవర్ఫుల్ ఫోన్స్ అని చెప్పారు. అండ్ ఫైనల్గా 25,000 to 30,000 రూపీస్ ప్రైస్కి వెళ్తే ఇక్కడ కూడా మీకు రెండు ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి Realme GT60 ఇది మీకు బేస్ వేరియంట్ చూసుకుంటే మాత్రం
29,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఆ ప్రైస్లో మీకు ఇందులో చూసుకుంటే 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 చిప్సెట్ ఉంటుంది. అండ్ బేస్ వేరియంటే 8GB ర్యామ్ 128GB 29,000 రూపీస్ ప్రైస్లో అంటే మాత్రం ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సో 5500 mAh బ్యాటరీ అండ్ 120 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో ఇది ఒక పవర్ఫుల్ ఫోన్ అండర్ 30,000 బడ్జెట్లో బ్లైండ్గా మీరు తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఐక్యూ బ్రాండ్ నుంచి ఐక్యూ నియో 9 Pro అని చెప్పి ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 months బ్యాక్ ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB జస్ట్ 30,000 రూపీస్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఈ ప్రైస్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఓవరాల్గా 30,000 బడ్జెట్లోనే. ఎందుకంటే ఇందులో మీకు 6.7 inch 144Hz LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది, 3000 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 8th Gen 2 చిప్సెట్ ఉంటుంది. ఇందులో అడిషనల్గా Q1 చిప్సెట్ అని చెప్పి పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. సో 30,000 బడ్జెట్లోనే స్నాప్డ్రాగన్ 8th Gen 2తో ఉన్న ఒకే ఒక్క మొబైల్ ఐక్యూ నియో 9 Pro ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు కూడా సోనీ సెన్సార్స్తో వస్తున్నాయి. ప్రైమ్గా మీరు ఒకవేళ మంచి కెమెరా ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ని క్లియర్గా బై చేయొచ్చు. అండ్ ఫైనల్గా 5000 mAh బ్యాటరీ 120 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో నాకు తెలిసి ఈ సేల్ మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఐక్యూ నియో 9 Pro. ఒకవేళ మీరు 30,000లో ఒకే ఫోన్ కావాలనుకుంటే బ్లైండ్గా దీన్ని అయితే తీసుకోండి. సో ఫైనల్గా ఇవి గైస్ 10,000 to 30,000 వరకు బెస్ట్ మొబైల్స్. అండ్ మీకేమనిపించాయో ఖచ్చితంగా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకేమైనా ఫోన్స్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.